అమ్మా శ్రవంతి, ఏదో పనిలో ఉన్నట్టున్నావు. ఏం లేదు పిన్ని. ఇంకో బట్టలు ఉన్నాయి మడతేస్తున్నా. వదిన నేను వెళ్ళొస్తా, ఫంక్షన్కి లేట్ అవుతుంది. బాయ్. బాయ్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ అమ్మాయి మీ ఆడపడుచు అనుకుంటా. అవును పిన్ని గారు, కూర్చోండి. పెళ్ళిడికి వచ్చింది కదమ్మా, పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడేం పెళ్లి పిన్ని గారు, చదువు ఈ మధ్యగా అయిపోయింది. అయినా పెళ్ళంటే వాళ్ళ అన్నయ్య ఒప్పుకుంటాడా చెప్పండి? ఒప్పుకోకుండా ఏం చేస్తాడమ్మా? అయినా వయసులో వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటారు? బయట సమాజం చూస్తే ఎలా ఉందో అర్థమవుతుందా మీకు? ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? మీకు తెలియంది ఏముంది? చాలా ఖర్చుతో కూడిన పని. మళ్ళీ మంచి సంబంధం వెతకాలి. సంబంధం ఏముందమ్మా? ఏ భార్య పోయినోడో, ఏ విడాకులైనోళ్ళో ఎవ్వరో ఒకళ్ళు దొరుకుతారు. పైగా అమ్మా నాన్న లేంది నువ్వు మీ ఆయన గుండెల మీద కుంపట్లాగా ఎన్ని రోజులు ఆ బరువును మోస్తారు? నా మాట విని ఆ బరువును దింపుకోవడానికి ప్రయత్నం చెయ్యి. కట్న కానుకలు అంటవా? అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఫ్రీగా చేసుకుంటారు. నీకు కూడా కానీ ఖర్చు ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. మీరు చెప్పింది బానే ఉంది. కాకపోతే రెండో సంబంధం అంటే వాళ్ళ అన్నయ్య ఏమంటారో ఏమో. ఒకవేళ మొదటి సంబంధం వచ్చిందనుకోండి, ఈ సంపాదించిందంతా ఆమెకే అయిపోతుంది. అప్పుడు నేను నా బిడ్డ రోడ్డున పడాల్సి వస్తుందో ఏమో. అందుకే చెప్తున్నాను, నీ మంచి కోరే. నీ భవిష్యత్తు, నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే నేను చెప్పింది విను. ఏ రెండో పెళ్లి వాడికో ఇచ్చి పెళ్లి చేస్తే నీకు ఈ ఆస్తి దక్కుతుంది, ఆమె వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? నీ బరువు బాధ్యతలన్నీ దిగిపోతాయి. మీ ఆయన్ని నువ్వే ఒప్పించాలి. మొగుడిని ఒప్పించాలంటే ఏదైనా భార్య దగ్గరే ఉంటది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. మీరు చెప్పింది నిజమే పిన్ని. మీరిప్పుడు చెప్తుంటే నాకు అన్నీ అర్థమవుతున్నాయి. సరైన సమయంలో మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్స్ దేముందమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివి. నువ్వంటే నాకు చాలా అభిమానం. నీ మంచి కోరే చెప్తున్నాను. పైగా నువ్వు అన్నీ తెలిసిన దానివి. నేను చెప్పానని మీ ఆయనకు చెప్పకుండా ఒప్పించే బాధ్యత నీదేనమ్మాయి. అర్థమవుతుందా? నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. పిన్ని చెప్పేదంతా నిజమే. ఏదో ఒకటి చేసి నొప్పియాలి, దాన్ని ఇంట్లోంచి పంపియాలి.